everyone, welcome back to our channel Sudiksha Mamma. ఈ వీడియో అయితే ఇన్షాట్ యాప్ ఎడిటింగ్ గురించి చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న మా పిన్నికి ఫోన్ చేసిన కదా, నేను వీడియోస్ ఎందుకు చేస్తలేవు అది అని అడిగితే నాకు వీడియో ఎడిటింగ్ అది అర్థమవుతలేదు, నువ్వు ఒక 2 రోజులు ఇంటికి వచ్చిపోమంటే పోతలేవు అనుకుంటా చెప్పింది కదా. ఎందుకు ఇంటికి వచ్చి నేను కూడా నాకు తెలిసిన వీడియో ఎడిటింగ్ గురించి ఒక వీడియో చేసి పెడతా, నీ లెక్క అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థం చేసుకుంటారని చెప్పేసి ఇంక వీడియోని అయితే చేస్తున్నాను అన్నమాట. ఇంక వీడియో ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ కొత్త స్టార్ట్ చేసిన వాళ్ళకు మస్తు యూజ్ అవుతుంది. అట్లనే మా పిన్ని లెక్క ఎవరికన్నా అర్థం కాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మా పిన్ని నన్ను మస్తు సార్లు అడిగింది, కాకపోతే నేనే ఎప్పుడూ అర్థమయ్యేటట్టు చెప్పలేదు. ఇంక వీడియోలో మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అనుకుంటున్నా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు చెప్తున్నా. నాకైతే ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ ఉండే, కాకపోతే అది మధ్యలోనే ఆపేసినని చెప్పిన కదా. ఆ ఛానల్కి అయితే నేను ఎక్కువగా ఫిల్మోరా వండర్షేర్ యాప్ అనే యూజ్ చేస్తుంటే, కాకపోతే అది వాటర్ మార్క్ అనేది అస్సలు పోకపోతుండే. ఈ ఇన్షాట్ యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, నేను దీంట్లో వాటర్ మార్క్ అనేది ఫ్రీగానే రిమూవ్ చేసుకోవచ్చు. అందుకే నేను ఇంకా మనం ఈజీగా కూడా యూజ్ చేయొచ్చు. అది ఎట్లా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు. ఇంకా నేను ఈ యాప్ని ఎట్లా యూజ్ చేయాలనేది ఫోన్లో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా. ఫస్ట్ అయితే మనము ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. దాని ఇంటర్ఫేస్ అయితే ఇట్లుంటుంది. ఈడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి వీడియో పైన క్లిక్ చేయాలా. వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా కనిపిస్తుంది. మనము ఏ వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నామంటే ఇక్కడ న్యూ అని ఆప్షన్ అయితే తీసుకుని, ఎందుకంటే నేను కొత్త వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నా కాబట్టి వెంటనే మనకు గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతాయి. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టుకుంటాం కదా, అవిటిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకా మొత్తం మనకు కావాల్సినంత వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకిడ గ్రీన్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇట్లయితే కనిపిస్తుంది. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలా. ఫస్ట్ మనం క్యాన్వాస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఎందుకంటే మనకు ఏ రేషియోలో వీడియో ఎడిటింగ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇదైతే షార్ట్ వీడియో కాబట్టి 9:16 రేషియోలో నేనైతే ఎడిట్ చేసుకున్నా. అదే లాంగ్ వీడియో అయితే 16:9 రేషియోలో ఎడిట్ చేసుకోవాలా. ఈ వీడియో ఎడిటింగ్ రేషియో మాత్రం ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే వీడియోస్ అంత మంచిగా రావు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఆడియో అన్నమాట. ఆడియో మీద క్లిక్ చేసిన వెంబటనే మనకి ఇట్లా 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో మనం మెయిన్గా యూజ్ చేసేది మ్యూజిక్, అట్లనే రికార్డ్ అన్నమాట. నేనైతే షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎక్కువగా రికార్డే చేస్తా, వాయిస్ ఓవర్ ఇస్తా. అందుకోసమని రికార్డ్ ఆప్షన్ ఎక్కువ యూజ్ చేస్తా. ఇంకా అప్పుడప్పుడు కొద్దిగా మ్యూజిక్ కూడా యూజ్ చేస్తాను అన్నమాట. యాప్ నుంచి యూజ్ చేసిన మ్యూజిక్ కూడా అప్పుడప్పుడు కాపీరైట్ వస్తుంది. అది అన్నిటికీ రాదు, కొన్ని మ్యూజిక్స్ మాత్రమే వస్తుంది. అందుకే మనము కాపీరైట్ లేని మ్యూజిక్ని యూజ్ చేసి వీడియోని అయితే ఎడిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ అయితే స్టిక్కర్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే నేను పెద్దగా యూజ్ చేయను. మీకు ఎవరికన్నా అవసరం ఉంటే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇంక ఇక్కడనే టెక్స్ట్ అని కూడా ఉంది కదా, అది మనకు స్టిక్కర్స్ పక్కనే కూడా కనిపిస్తుంది. దీన్ని కూడా నేను పెద్దగా వాడను, ఎందుకంటే వాయిస్ ఓవరే ఇస్తాను కాబట్టి. ఎప్పుడైనా దాన్ని యూజ్ చేయాలనిపించినప్పుడు ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా మనము వర్డ్స్లలో చెప్పాలనుకుంటాం కదా, ఆ టైంలో. స్టిక్కర్స్ టెక్స్ట్ అయిపోయాక మనకు నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అదే ఫిల్టర్. ఇంకా ఇవి అన్నమాట. అవి మనకు ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. ఎక్కువ శాతం అయితే ఇవి రీల్స్ అవి చేస్తాం కదా, వీటికి యూజ్ చేయడానికి మస్తు యూజ్ అవుతుంది. ఇంకా నార్మల్గా మినీ బ్లాగ్స్ అవి చేయడానికి మాత్రం అంత పర్ఫెక్ట్ కాదని నేను అనుకుంటే, ఎందుకంటే బ్లాగింగే కదా. అందుకోసమనే ఎవరన్నా కానీ ఇంకా వేరే రకం వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటే అవైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఫ్లిప్ అని కనిపిస్తుంది కదా, ఇది కూడా ఎట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే, ఈ ఆప్షన్ అయితే చాలామంది ప్రోడక్ట్ రివ్యూస్ అవి చేస్తారు కదా, ఫ్లిప్ అనే సింబల్ మాత్రం మస్తు యూజ్ అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే ఏదైనా ప్రోడక్ట్ని మనము చూపిస్తున్నాం కాబట్టి. ఇంకా ఫైనల్గా మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ప్రీ కట్ అని కనిపిస్తుంది కదా, దీన్నే మనము ట్రిమ్, కట్, స్ప్లిట్ అని 3 రకాలుగా కూడా యూజ్ చేయొచ్చు. అన్నిటికంటే మెయిన్ ఇప్పుడు మనకు వీడియోని ట్రిమ్మర్ స్ప్లిట్ చేయడం అన్నట్టే. ఎందుకంటే మనకు అన్నెసెసరీ వీడియో ఉంటుంది కదా, దాన్ని ఎట్లా కట్ చేస్తారంటే ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ యూజ్ చేసి కట్ చేస్తారు. అంటే మనం వీడియో షూట్ చేసినప్పుడు ఎక్స్టెండ్ వీడియోకి ఉంటుంది కదా, దాన్ని ఎట్లా కట్ చేస్తారనంటే ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఆ వీడియోని అయితే కట్ చేస్తారన్నమాట. నేనైతే ఈ ప్రీ కట్ కంటే ఎక్కువ ఈ స్ప్లిట్ ఆప్షన్నే యూజ్ చేస్తా. ఇంకా స్ప్లిట్ అనే ఆప్షన్ పక్కకే మనకు డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మనకి ఏదైనా కానీ ఈజీగా డిలీట్ చేయొచ్చు. అట్లనే ఎక్స్టెండ్ పార్ట్ ఉన్నది మనము కట్ చేసినప్పుడు ఇదే డిలీట్ ఆప్షన్ యూజ్ చేసి కట్ చేయొచ్చు. ప్రతి ఆప్షన్కి ఇదే డిలీట్ ఆప్షన్ అన్నమాట. ఒకవేళ మనం వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ అది మంచిగా రాకపోయినా
అయిపోయినా అదే ఆప్షన్ యూజ్ చేసి వాయిస్ ఓవర్ ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇంకా దాని పక్కనే మనకు కనిపిస్తుంది స్పీడ్ ఆప్షన్. ఈ స్పీడ్ ఆప్షన్ ని యూజ్ చేసి మన వీడియోని స్పీడ్ చేసుకోవచ్చు, అట్లనే స్లో కూడా చేసుకోవచ్చు. వీడియో లెంత్ కొంచెం ఎక్కువైంది అని అనిపించినప్పుడు స్పీడ్ కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, అట్లనే వీడియో లెంత్ కొంచెం తగ్గింది అని అనిపించినప్పుడు స్పీడ్ కొంచెం తగ్గించుకోవచ్చు అన్నమాట. మనము ఎట్లయినా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ స్పీడ్ ని బట్టి. ఇంక ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ అన్ని మనకు పెద్దగా యూజ్ చేయను నేనైతే. యానిమేషన్స్ ఉన్నాయి కదా అవి యూజ్ చేస్తా, అది ఎప్పుడన్నా ఒకసారి అవి రీల్స్ కి అట్లా. ఇంకా ఫ్రీ రిమూవల్ అని వాటర్ మార్క్ కూడా ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ఆప్షన్ మాత్రం నాకు బాగా నచ్చుతుంది ఈ యాప్ లా. వాటర్ మార్క్ లేకుండా వీడియో ఎడిటింగ్ చేసే యాప్ ఏదన్నా అంటే అది ఇన్షాట్ యాప్ ఒకటే అన్నమాట. అది కూడా మనం ఎలాంటి మనీ కట్టకుండా యాప్ ని యూజ్ చేయడము, ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ యాప్ లా. మనకు వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోయింది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ. కాకపోతే రిమూవ్ చేసేటప్పుడు మనకు కొన్ని యాడ్స్ వస్తుంది, అది కూడా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అంతే. ఇంకా నెక్స్ట్ మనము ఎక్స్పోర్ట్ చేసుకోవడం అన్నమాట, అంటే సేవ్ చేసుకోవడం మీ వీడియో. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, రిజల్యూషన్ అని చెప్పేసి. షార్ట్ వీడియోస్ కి అయితే 1080కి అయిపోతుంది, అదే లాంగ్ వీడియో అయితే మన ఫోన్ స్టోరేజ్ని బట్టి ఉంటుంది. ఇది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం వీడియో సేవ్ చేసేటప్పుడు కూడా యాడ్స్ వస్తాయి, ఎందుకంటే మనం ఫ్రీగా యూజ్ చేస్తున్నాం కదా, తప్పకుండా యాడ్స్ అయితే వస్తాయి. ఇంకేదైతే వీడియోని అయితే సేవ్ చేస్తున్నాము, సేవ్ అయ్యేటప్పుడు మనకు ఇంత పర్సెంటేజ్లో వీడియో సేవ్ అయింది అది ఇది అని మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇట్లా కనిపించినప్పుడు మనము అసలు బ్యాక్ వస్తుంది, ఎందుకంటే వీడియో సేవ్ కాదు. అట్లనే మళ్ళీ ఇంతవరకు మనం కష్టపడి ఎడిటింగ్ చేసిన వీడియో మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే వీడియో సేవ్ అయ్యేదాకా ఇట్లనే చూసుకుంటూ ఉండాలా, అది లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ. ఇంకింతే సేవ్ అవుతుంటుంది, ఇంత పర్సెంటేజ్లో సేవ్ అయింది 82 92 అనుకుంటా. ఇది కంప్లీట్ అయ్యే వరకల్లా ఇంతే ఉండాలా, అంటే ఫోన్ని ఆఫ్ చేసినా కానీ మనకు వీడియో సేవ్ అనేది కాదు. ఇంకా ఫైనల్గా నాకు 100% అయితే సేవ్ అయిపోయింది, వీడియో అయితే సేవ్ అయింది. ఇంక ఇప్పుడు నేనైతే బ్యాక్ కొత్తాలన్నమాట, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది యారో మార్క్ కొత్తితే మనకు డ్రాఫ్ట్ చేసుకోవాలి. డ్రాఫ్ట్ చేసుకొని ఇంకా మనం బ్యాక్ పోతే మన ఫొటోస్ గ్యాలరీ ఉంటుంది కదా, అందులో మనకు వీడియోని అయితే కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు పర్ఫెక్ట్గా సేవ్ అయిపోయింది అన్నట్టు. ఈ వీడియోలో నాకు తెలిసిన వీడియో ఎడిటింగ్ యాప్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన. మరి మీరు మీ ఒపీనియన్ ఏంటిది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అట్లనే మీరు ఈ వీడియోకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటా మరి, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.